2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే 50 రోజులు ఉంది ఎలక్షన్. 50 రోజుల తర్వాత ఏ పార్టీని మనం ఊహించుకోవచ్చు? టీడీపీని ఉపయోగించుకుంటాం. ఎందుకని? వాళ్ళు చేసే పనులు అనేక దౌర్జన్యాలు, దోపిడీలు, దాని మూలం. మరి చేసిందే టీడీపీ అన్నీ చేసింది కాబట్టి 2019లో ఓడిపోయింది అంటున్నారు. లేదండి అవన్నీ ఏదో ఒకసారి చూద్దామని చేసిన పనులే కానీ ఎవరు కాడ పొరపాటున కాడ వైసీపీకి ఓటేయరు. చంద్రబాబు సీఎం అవుతాడు, రాజుగారు ఎమ్మెల్యే గారు అవుతాడు. బాపట్ల అయితే వేగేసి నరేంద్ర వర్మ గారు వస్తారు. పక్కా వస్తాడు. ఎన్ని ఓట్లు పడచ్చు అంటారు? 15,000 నుంచి 20,000 మెజార్టీ వచ్చింది. అవునా? పక్కానా? పక్కా. అంటే ఈయన ఎందుకు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారు? అటు వైసీపీ నుంచి కూడా ఉన్నారు కదా క్యాండిడేట్లు. వైసీపీ ఎమ్మెల్యే గారు గెలిచినాక ఏమీ పనులు చేయలేవు. పల్లెటూళ్ళగా రోడ్లు కానీ